రాస్తున్నారు. విదేశీ వస్తువులను బహిష్కరించడం వల్ల మరి ఆటోమేటిక్గా మనకి స్వదేశీ వస్తువుల్ని ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. అందులో నేను మొన్న చెప్పుకున్న పాయింట్ ప్రకారం ఏంటంటే ఖాదీ వస్త్రాలని మన వాళ్ళు ఎక్కువగా ప్రచారం చేయడం, మరి విదేశీ వస్త్రాలు అక్కడ మిషన్ మేడ్ వస్తువులు ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం రావడం వల్ల మిషనరీలో తయారైనటువంటి అక్కడ మాంచెస్టర్లో తయారైన ఈ వస్త్రాలన్నీ భారతీయ మార్కెట్లని వరదలాగా ముంచెత్తి పడేసేవి. అందువలన ఇక్కడ చేనేత వస్త్రకారులు అందరూ గతంలో ఏమయ్యారంటే మొత్తం వాళ్ళు వృత్తినే వదిలేసుకొని కూలీ నాలి చేసుకోవడానికి ఇక రైతు కూలీలుగా మారిపోయారు చేనేత వస్త్రకారులు అందరూ కూడా. గతంలో భారతీయ వస్త్రాలకి దేశ విదేశాల్లో చాలా పేరు ఉండేది, అంత పేరు కాదు. ఇండియన్ వస్త్రాలు అంటేనే చాలు అక్కడ మార్కెట్లో ఎరగబడి కొనేవాళ్ళు. అన్ని దేశాల్లోనూ ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ వచ్చాయంటే చాలు అంత ఈ సన్నని బట్టలకి, ఈ ఖద్దరు బట్టలకి చాలా ఇష్టపడి కొనుక్కునే పరిస్థితులు ఉండేవి. ఈ పారిశ్రామిక విప్లవం రావడం వల్ల ఇంగ్లాండ్లో ఈ మిషన్ మేడ్ వస్తువులు, మిషన్ మేడ్ వస్త్రాలు తయారవడం వలన అవి చీప్గా రావడం వల్ల ఇక్కడ భారతీయ మార్కెట్లను ముంచేసాయి. మొత్తం ముంచేయడం వల్ల ఇక చీప్గా అమ్మడం. ఇక మన భారతదేశంలో చేనేత వస్త్రకారులు మరి ఒక్కొక్క ఫ్యామిలీ వారాల తరబడి ఈ పంచెలు చీరలు నేసేవాళ్ళు కదా. మరి ఆ రేట్లతో వీళ్ళు పెట్టిన రేటు పోటీకి తట్టుకోలేకపోయింది. వాళ్ళు ప్రారంభంలో రేట్లు తగ్గించారు, కానీ తర్వాత వీళ్ళందరూ చేనేత వస్త్రకారులు ఈ వృత్తిని వదిలేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు వస్తువుల రేటును వాళ్ళు పెంచారు. జస్ట్ మనం ఇక్కడ ఏంటంటే వాళ్ళ వస్తువులకు అలవాటు పడే వరకు కొంచెం చీప్గా ఇచ్చారు. ఆ తర్వాత వీళ్ళు ఎప్పుడైతే భారతీయ చేనేత వస్త్రకారులు వృత్తిని వదిలేసి వ్యవసాయ కూలీలుగా మారిపోయారు, మళ్ళీ మిషన్ మేడ్ వస్తువుల తాలూకా ఆ గిరాకీ ధరలు మళ్ళీ పెంచేశారు. ఇంక చచ్చినట్టుగా ఇంకా అవే కొనుక్కొని అలవాటు పడ్డారు. ఈ టెక్నిక్ మొదటి నుంచి ఉంది. ఉదాహరణకి జియో ఆఫరు, జియో స్టార్టింగ్లో నెట్ ఇచ్చినప్పుడు 6 నెలల పాటు సంవత్సరం పాటు ఫ్రీగా ఇచ్చేసాడు. అందరూ అలవాటు పడిపోయారు. అలవాటు పడిపోయిన తర్వాత ఇప్పుడు ఆ నెల రోజులకే 500 పైన వేస్తేనే కానీ మనకి రీఛార్జ్ అవ్వట్లేదు. చచ్చినట్టుగా మనం అలవాటు పడిపోయాం. గతంలో అయితే అసలు ఈ నెట్ మనకు అలవాటే ఉండేది కాదు. వాళ్ళు అలవాటు చేశారు, తర్వాత మనం వదలలేకపోతున్నాం. అదే టైపులో ఇక్కడ ఇంగ్లాండ్ నుంచి వచ్చే వస్తువులు అవన్నీ కూడా ముందు తక్కువ ధరకు అమ్మేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఇవి అలవాటు పడే వరకును ఆ తక్కువ ధరకు అమ్మడం వల్ల భారతదేశంలో తయారైన వస్తువులు కాస్త ఎక్కువ ఉండేవి, ఎందుకంటే ఇళ్లలో తయారు చేసేవాళ్ళు కాబట్టి. ఓకే, ఇది పరిస్థితి అన్నమాట. అందువలన ఇంగ్లాండ్ వాళ్ళే లాభం పొందారు. ఇప్పుడు ఈ స్వదేశీ ఉద్యమంలో ఏంటంటే వందే మాతర ఉద్యమం, స్వదేశీ ఉద్యమంలో ఏంటంటే ఇప్పుడు ఇంగ్లాండ్ నుంచి వచ్చే వస్తువులు కొనడం వల్ల భారతదేశంలో 30 కోట్ల మంది జనాభా ఉన్నారు. మరి 30 కోట్ల మంది బట్టలు కట్టుకుంటారు కదా. సో మరి బట్టలు అంటే నిత్యావసర వస్తువు కదా. అందువలన అధిక లాభాలు వాళ్ళకే వచ్చేవి. మొత్తం భారతదేశంలో పర్చేసింగ్ చేసినటువంటి ఈ డబ్బు ఈ మొత్తం అంతా కూడా అక్కడికే ఇంగ్లాండే తరలిపోతుండేది. అంతేగాని మన భారతదేశంలో ఆ డబ్బులు ఏం ఖర్చు పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళకి లాభాల రూపంలో వచ్చిన ప్రతి పైసాని ఇంగ్లాండ్కే పట్టుకుపోయారు తప్ప ఇక్కడ ఏది ఖర్చు పెట్టలేదు. ఇక్కడ విలాసాలైనా అక్కడే ఖర్చు పెట్టేవాళ్ళు, సంపద అయినా సరే అక్కడికే పట్టుకెళ్ళిపోయేవారు తప్పించి ఇక్కడ రూపాయి ఇక్కడ ఖర్చు పెడితే కనీసం ఇక్కడ ఆ లాభాలు ఇక్కడ ఖర్చు పెట్టడం వల్ల ఇక్కడ ప్రజలకు ఏదో ఉపాధి దొరుకుతుంది. కానీ వాళ్ళు మొత్తం అంతా అక్కడ పట్టుకుపోవడానికి తప్ప ఇంగ్లాండ్ ఇక్కడ పరిశ్రమ పెట్టేవారు కాదు, ఇక్కడ ఒక రూపాయి ఖర్చు పెట్టేవారు కాదు. అలా ఖర్చు పెట్టకపోవడం వల్ల మనకి అన్ని విధాలుగా నష్టం వచ్చింది. ఇదే అనమాట. అందువలన ఈ పరిస్థితుల్లో వాళ్ళ దెబ్బ కొట్టాలంటే స్వదేశీ వస్తువులకు ప్రోత్సాహం ఇవ్వాలని ఈ మూమెంట్లో ఒక ప్రచారం జరిగింది. అది దాని కాన్సెప్ట్. ఆ విషయం మీకు అర్థమైందంటే మీరుగానే రాసేసుకోవచ్చు ఒక విధంగా. ఓకే, రాయండి. ఇప్పుడు చేనేత వస్త్రాలకి భారతదేశంలో మంచి గిరాకీ లభించింది. చేనేత వస్త్రాలకి భారతదేశంలో మంచి గిరాకీ వచ్చింది. అంతేకాకుండా టూత్పేస్టులు, అగ్గిపెట్టెలు, మందులు,
ఇతర నిత్యావసర వస్తువులు ఇతర నిత్యావసర వస్తువులు భారతదేశంలోనే తయారు చేయడం ఇతర నిత్యావసర వస్తువులు భారతదేశంలోనే తయారు చేయడం ప్రారంభించారు. అనేక చోట్ల భారతీయ వస్తువులను అమ్మేందుకు సూపర్ బజార్ మార్కెట్లను ఏర్పాటు చేశారు. ఉదాహరణకి బెంగాల్ స్టోర్స్. సో స్వదేశీ ఉద్యమంలో భాగంగా స్వదేశీ విద్యను కూడా ప్రవేశపెట్టారు. ఉదాహరణకి బెంగాల్లో జాతీయ కళాశాలను ఏర్పాటు చేశారు. దీని స్థాపనలో అరవింద్ ఘోష్ ముఖ్య పాత్ర పోషించాడు. ఏమైనప్పటికీ వందే మాతర ఉద్యమ కాలంలో స్వదేశీ అనే భావన భారతదేశంలో మంచి ప్రాముఖ్యత పొందింది. ఓకే. స్వదేశీ వస్తువులను వాడాలనే జాతీయభావం పెంపొందింది. నెక్స్ట్ సహాయ నిరాకరణోద్యమం గురించి రాయండి. పెద్ద క్వశ్చన్ రాయండి. సహాయ నిరాకరణోద్యమం గురించి వివరించండి. సహాయ నిరాకరణ ఉద్యమం గురించి వివరించండి.
సార్? సహాయ నిరాకరణోద్యమం అంటే ఏంటి సార్ అంటే పెట్టరా? 3 సార్లు చెప్పాను. నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇన్ ఇంగ్లీష్లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటారు, తెలుగులో సహాయ నిరాకరణోద్యమం అని అంటారు. సో దీన్ని టూకీగా వివరించాక రాయడం ప్రారంభిద్దరు. కానీ సహాయ నిరాకరణోద్యమం 1920లో మహాత్మా గాంధీ స్టార్ట్ చేశారు. అసలు ఒరిజినల్గా ఈ సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించడానికి ఒరిజినల్గా ఒక కారణం ఉంది. ఏంటంటే ఖిలాఫత్ ఉద్యమంలో భాగంగా జవహర్లాల్ నెహ్రూ ఆలీ సోదరులకి సలహా ఇస్తాడు. అంటే అక్కడ ఖలీఫా పదవిని రద్దు చేయడం, దానికి నిరసనగా భారతదేశంలో ముస్లింలందరూ కూడా తిరుగుబాటు చేయడం, అంటే ఇక్కడ ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం. ఇదే అదనుగా గాంధీ గారు వాళ్ళకి సపోర్ట్ చేయడం, ప్లస్ వాళ్ళకి సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించమని సలహా కూడా ఇవ్వడం జరిగింది. అది ఒరిజినల్ కాజు. నెక్స్ట్ కాంగ్రెస్ కూడా ప్రారంభించింది సహాయ నిరాకరణోద్యమాన్ని. అంటే బ్రిటిష్ వారి మీద ఒత్తిడి తేవడం కోసం, మనకు స్వతంత్రం కావాలి, స్వరాజ్యం కావాలి కాబట్టి, ముందు స్వతంత్రం అంటే తర్వాత సంగతి, ముందు స్వరాజ్యం కావాలని కాంగ్రెస్ కూడా ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1920లో గాంధీ గారి నాయకత్వంలో చేయడం జరిగింది. దీనికి 3 లక్ష్యాలు పెట్టారు. అదే స్వరాజ్య సాధన, ఖిలాఫత్ సమస్య పరిష్కారం, జలియన్ వాలాబాగ్ సంఘటనలో భారతీయులు నష్టపోయిన దానికి నష్టపరిహారం చెల్లించాలి. ఈ 3 డిమాండ్స్ని వైస్రాయ్ ముందు పెట్టి గాంధీ గారు సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించారు. ఈ సహాయ నిరాకరణోద్యమంలో ముఖ్యంగా 2 భాగాలు ఉంటాయి. ఏంటంటే బహిష్కరణ కార్యక్రమాలు, నిర్మాణాత్మక కార్యక్రమాలను ఉంటాయి. బహిష్కరణ అంటే అన్నీ బహిష్కరించడం. అంటే ఏంటి? విద్యార్థులు స్కూళ్ళు బహిష్కరించడం, కాలేజీలు బహిష్కరించడం, లాయర్లు కోర్టులు బహిష్కరించడం, కాంగ్రెస్ ఎన్నికల్లో బహిష్కరించడం, బ్రిటిష్ వారు ఇచ్చిన బిరుదులు బహిష్కరించడం, అలాగే ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారతదేశానికి వస్తున్నప్పుడు అతని పర్యటన కూడా బహిష్కరించడం, విదేశీ వస్త్రాలను ఎలాగో బహిష్కరించడం, విదేశీ వస్త్రాలను ఎలాగో ఇవన్నీ బహిష్కరణ కార్యక్రమాలు. వీటి స్థానంలో నిర్మాణాత్మక కార్యక్రమాలు కూడా ప్రవేశపెట్టారు. ఆ నిర్మాణాత్మకం ఏంటంటే హిందూ ముస్లింల మధ్య ఐక్యత కోసం కృషి చేయడం, ప్రజా కోర్టులను ఏర్పాటు చేయడం, ఇంకా స్వదేశీ కళాశాలను ఏర్పాటు చేయడం, స్వదేశీ విద్య కోసం ఎన్నికలు ఎలాగ బహిష్కరిస్తారు. ఇవి తర్వాత ఆబ్కారీ, అంటే ఇంగ్లాండ్కి ఆబ్కారీ రూపంలో బోళ్ళంత ఆదాయం వెళ్తుంది. అంటే సారా పాటలు, ఈ మద్యపానం వలన, అందువలన మద్యపాన నిషేధం కోసం కూడా వీళ్ళు కృషి చేసి అందరినీ కళ్ళు సారా మానిపించడానికి కృషి చేయడం, ఇది నిర్మాణాత్మక కార్యక్రమమే. ఇవన్నీ నిర్మాణాత్మక కార్యక్రమాలు. ఆ తర్వాత ఈ ఉద్యమం చాలా ఉధృతంగా జరుగుతున్న సమయంలో 1922 ఫిబ్రవరి 5న చౌరా చౌరీ అనే సంఘటన, అంటే అక్కడ చౌరా చౌరీ అనే గ్రామంలో ప్రజలందరూ కూడా శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడంతో కోపోద్రిక్తులైనటువంటి ప్రజలందరూ కూడా 22 మంది పోలీసుల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి తగలబెట్టడం. ఇది ఎప్పుడైతే హింసాత్మకమైందో గాంధీ గారు సడన్గా ఈ సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేయడం. ఇది ప్రధానంగా మెయిన్ పాయింట్స్, హైలైట్స్ ఇవన్నీ కూడా. ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని మనం అలా వివరించుకుంటూ రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇది ఇప్పుడు రాయండి మీరు. సహాయ నిరాకరణోద్యమం గురించి వివరించనే దానిలో ప్రారంభంగా రాయండి. గాంధీ గారు ప్రారంభించిన తొలి ప్రజా ఉద్యమం సహాయ నిరాకరణోద్యమం. సహాయ నిరాకరణోద్యమం
నిజానికి సహాయ నిరాకరణోద్యమం నిజానికి సహాయ నిరాకరణోద్యమం ఖిలాఫత్ సమస్య సందర్భంలో గాంధీ గారు ఖిలాఫత్ సమస్య సందర్భంలో గాంధీ గారు ముస్లింలకు ముఖ్యంగా ఆలీ సోదరులకు సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించమని గాంధీ గారు సలహా ఇచ్చారు. అయితే తరువాత భారతీయ జాతీయ కాంగ్రెస్ కూడా తన లక్ష్య సాధనకు సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించమని గాంధీ గారి సలహా మేరకు కాంగ్రెస్ కూడా తీర్మానించింది. జాతీయ కాంగ్రెస్ 1920 ఏప్రిల్లో కలకత్తా ప్రత్యేక సమావేశంలో సహాయ నిరాకరణోద్యమ తీర్మానాన్ని ఆమోదించింది. మరలా ఈ తీర్మానాన్ని డిసెంబర్ 28 సాంవత్సరిక సమావేశంలో
ఎవ్రీ ఇయర్ జరుగుతుంటుంది కదా ఆ సమావేశం. నాగపూర్ సమావేశంలో డిసెంబర్ 28 నాగపూర్ సమావేశంలో డిసెంబర్ 28 నాగపూర్ సమావేశంలో ఈ తీర్మానాన్ని ధృవపరిచింది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్, ఉద్యమం ప్రారంభించడానికి లక్ష్యాలు. ఉద్యమ ప్రారంభానికి లక్ష్యాలు. ఉద్యమ ప్రారంభానికి లక్ష్యాలు. 1 ఖిలాఫత్ సమస్యకు పరిష్కారం. 1 ఖిలాఫత్ సమస్యకు పరిష్కారం. 2 సమస్యకు పరిష్కారం. 2 జలియన్వాలాబాగ్ ఉదంతానికి నష్టపరిహారం. 3 స్వరాజ్య సాధన. 3 స్వరాజ్య సాధన. అయితే ఈ లక్ష్యాలను కొంతమంది జాతీయ నాయకులు వ్యతిరేకించారు. ఈ లక్ష్యాలను కొంతమంది జాతీయ నాయకులు వ్యతిరేకించారు లేదా వ్యతిరేకించి కొంతమంది జాతీయ నాయకులు వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగారు. ఉదాహరణకి మహమ్మద్ అలీ జిన్నా, అనిబిసెంటు, బిపిన్ చంద్రపాల్ వీళ్ళు కాంగ్రెస్ని విడిచిపెట్టారన్నమాట. పేరా మార్చి జాతీయ కాంగ్రెస్ సహాయ నిరాకరణోద్యమంలో రెండు రకాల ప్రోగ్రామ్స్ని అనుసరించింది. ఒకటి బహిష్కరణ కార్యక్రమాలు,
రెండు రెండు నిర్మాణాత్మక కార్యక్రమాలు. నెక్స్ట్ బహిష్కరణ కార్యక్రమాలని మరొక చిన్న సైడ్ హెడ్డింగ్ టైప్లో చిన్న రాస్తారు, అండర్లైన్ చేస్తారు. బహిష్కరణ కార్యక్రమాలు అందులో 1, 2, 3 రాసుకుంటారు. ఒకటి, ప్రభుత్వం ఇచ్చినటువంటి బిరుదులను తిరస్కరించడం. స్థానిక సంస్థలకు ఎన్నికైన సభ్యులు రాజీనామా చేయడం. అంటే లోకల్ బాడీస్ అంటాం కదా, ఇప్పుడు ఇది మండల పరిషత్, ఇది గ్రామ పంచాయతీల టైప్లో అప్పుడు లోకల్ బాడీస్ ఉండేవి. అవి స్థానిక సంస్థలకు ఎన్నికైన సభ్యులు రాజీనామా చేయడం. ప్రభుత్వ కార్యకలాపాలను ప్రభుత్వ ఆఫీసులను ప్రభుత్వ కార్యక్రమాలను బహిష్కరించడం. ఓకే. ప్రభుత్వ నిధులతో నడుస్తున్నటువంటి స్కూళ్ళు, కళాశాలలను బహిష్కరించడం. నెక్స్ట్, లాయర్లు కోర్టులను బహిష్కరించడం. నెక్స్ట్, విదేశీ వస్త్రాలను మరియు వస్తువులను బహిష్కరించడం. నెక్స్ట్, మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలను అనుసరించి జరగబోయే ఎన్నికలను బహిష్కరించడం. మరియు ప్రిన్స్ ఆఫ్ వేల్స్, ఇంగ్లాండ్ నుంచి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారతదేశ పర్యటనను బహిష్కరించడం.
అంటే అక్కడ రాకుమారుడు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారతదేశ పర్యటనను బహిష్కరించడం మొదలైనవి. పేరా మార్చి మహాత్మా గాంధీ బ్రిటిష్ వారు తనకిచ్చిన కైజర్-ఇ-హింద్ అనే బిరుదును బహిష్కరించడంతో ఉద్యమం ప్రారంభమైంది. గాంధీ గారి పిలుపును అందుకొని దేశవ్యాప్తంగా అనేక మంది తమకిచ్చిన గౌరవ బిరుదులను బ్రిటిష్ గవర్నమెంట్కి సరెండర్ చేశారు. విద్యార్థులందరూ ప్రభుత్వ స్కూళ్లను బహిష్కరించారు. కళాశాలలను బహిష్కరించారు. ప్రముఖ లాయర్లు చిత్తరంజన్ దాస్, టంగుటూరి ప్రకాశం పంతులు, మోతీలాల్ నెహ్రూ మొదలైన లాయర్లు కోర్టులను బహిష్కరించారు. ఓకే, నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ నిర్మాణాత్మక కార్యక్రమాలు. నిర్మాణాత్మక కార్యక్రమాల్లో ప్రధానంగా నిర్మాణాత్మక కార్యక్రమాల్లో ప్రధానంగా
స్వదేశీ వస్త్రాలను స్వదేశీ వస్త్రాల వాడకం గురించి స్వదేశీ వస్త్రాల వాడకం గురించి ఎక్కువగా ప్రచారం చేశారు. ఖాదీ వస్త్రాలని అందరూ వాడాలని గాంధీ గారు పిలుపునిచ్చారు. స్వదేశీ విద్య కొరకు జాతీయ స్కూళ్ళు, కళాశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. స్వదేశీ విద్య కొరకు జాతీయ స్కూళ్ళు, కళాశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. ఉదాహరణకు కాశీ విద్యాపీఠం ఒకటి, కాశీ విద్యాపీఠం, రెండు బీహార్ విద్యాపీఠం, మరియు జామియా మిలియా ఇస్లామియా మొదలైన కళాశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. నెక్స్ట్, కోర్టులను బహిష్కరించిన అనంతరం న్యాయవాదులందరూ ప్రజా కోర్టులను నిర్వహించారు. నెక్స్ట్, తిలక్ స్వరాజ్య నిధికి ₹1,00,00,000 వసూలు చేశారు. ₹1,00,00,000 వసూలు చేశారు. గాంధీ గారి పిలుపు మేరకు హిందూ ముస్లింల ఐక్యత కొరకు జాతీయ నాయకులందరూ కృషి చేశారు.
మరియు మరియు ప్రజలను మద్యపానం అలవాటు నుంచి తప్పించడానికి ప్రజలను మద్యపానం అలవాటు నుంచి తప్పించడానికి సారా దుకాణాల వద్ద పికెటింగ్ నిర్వహించారు. అంటే ధర్నా టైపు పికెటింగ్లు నిర్వహించారు. మలబార్ తీరంలోని 1921లో మలబార్ తీరంలోని మోప్లా ముస్లిం రైతులు జమీందారులపై తిరుగుబాటు చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చీరాల పేరాల ఉద్యమం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చీరాల పేరాల ఉద్యమం జరిగింది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ చౌరా చౌరీ సంఘటన. 1922 ఫిబ్రవరి 5న 1922 ఫిబ్రవరి 5వ తారీఖున ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో చౌరా చౌరీ అనే గ్రామంలో ప్రజలందరూ శాంతియుతంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తుండగా పోలీసులు అన్యాయంగా ప్రజలపై లాఠీచార్జి చేశారు.  దీంతో కోపోద్రిక్తులైనటువంటి ప్రజలు ఇరవై రెండు మంది పోలీసులను పోలీస్ స్టేషన్లో బంధించి
పోలీస్ స్టేషన్లో బంధించి నిప్పు పెట్టి సజీవ దహనం చేశారు. నిప్పు పెట్టి సజీవ దహనం చేశారు. ఈ సంఘటనతో ఉద్యమం హింసాత్మకం వైపు లేదా ఉద్యమం హింసాత్మకంగా మారుతుందని భావించిన గాంధీ సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ ప్రకటనతో జాతీయవాదులంతా నిరుత్సాహం పొందారు. గాంధీని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి 6 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే 2 సంవత్సరాల అనంతరం గాంధీని విడుదల చేసింది. ఏమైనప్పటికీ సహాయ నిరాకరణోద్యమం ప్రజలలో నూతన ఉత్సాహాన్ని చైతన్యాన్ని నింపింది. ఓకే, ఇది సహాయ నిరాకరణోద్యమం. అన్ని మెయిన్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఏరి కూర్చి మరీ మీకు వివరించడం జరిగింది. జాగ్రత్తగా చదివేస్తే చాలా ఒక గంటలో అరగంటలో వచ్చేస్తుంది ఈ ఎస్సే మీరు చదివేస్తే. ఓకే, రేపు క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓకే.